ఈరోజు మనకి వారం రోజులు ఆగస్టు 1వ తేదీ నుంచి మనకి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతుంది. అంటే తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటే ఇంకా పిల్లలకి మంచిగా ఉంటుంది. అర్థమవుతుందా? తల్లిపాలు డెలివరీ అవుతానే ఎంత లోపల ఇస్తారు మీకు తెలుసుంటుందా? ఇమీడియట్ ఇచ్చారా? నార్మల్ డెలివరీ అయిపోయిన వెంటనే హాఫ్ అన్ అవర్ లోపల ఇస్తారు. ఒకవేళ LSCS అయింది అనుకోండి, ఆపరేషన్ అయిందంటే మేబీ ఒక 45 to 1 అవర్ అనేది పడుతుంది. ఫస్ట్ టైం ఇవ్వాలి, ఎందుకంటే దాంతో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి వ్యాధి నిరోధక శక్తి చాలా మంది అది పిండి పక్కన పడేసి ఇవ్వగలరు. కానీ ముందటి కంటే ఇప్పటికి చాలా వరకు అది ఇదైంది. ముందైతే పాలు కానీ లేకపోతే తేనె కానీ లేకపోతే చక్కెర నీళ్ళు కానీ ఇలాంటివి పోసేవాళ్ళు. ఇప్పుడు చాలా తగ్గింది. మేబీ ఇంకా ఏమో ఉందో ఏమో తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి తల్లిపాలు బిడ్డకి కంపల్సరీ ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, బ్లీడింగ్ కూడా తగ్గుతుంది. బ్లీడింగ్ అవుతుంది కదా డెలివరీ అయిన తర్వాత, అది కూడా తగ్గుతుంది. అర్థమవుతుందా? మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనకి 6 నెలల వరకు తల్లిపాలు ఇస్తూనే ఉండాలి. 6 నెలల తర్వాత కూడా తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అనేది ఇవ్వాలి. ఓకేనా? తల్లిపాలు ఫస్ట్ వచ్చి మనకి 1.5 hours నుంచి 2 hours లోపల, అంటే బిడ్డ ఏడ్చిన ప్రతిసారి మనం మార్నింగ్ నుంచి 24 hours అట్లీస్ట్ 10 to 11 to 12 times ఇవ్వచ్చు. దట్ మీన్స్ అంటే 1.5 hours నుంచి 2 hours లోపల ఇస్తానే ఉండాలి. బేబీ ఎప్పుడు ఏడుస్తుందో అప్పుడంతా ఇస్తానే ఉండాలి. అర్థమవుతుందా? మనం బేబీ పాలు ఇస్తాం కాబట్టి ఇచ్చే ముందు ఇచ్చిన తర్వాత కంపల్సరీ మనం హ్యాండ్ వాష్ అనేది చేయాలి. హ్యాండ్ వాష్ చేయకుండా బేబీ మోషన్ పాస్ చేస్తుంది, అప్పుడు మనం మన చేతితోనే క్లీన్ చేస్తాం. మనం అలాగే పట్టివ్వడం వల్ల ఈజీగా బేబీకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దాంతోపాటు డయేరియా ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి తల్లిపాలు ఇచ్చే ముందు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోండి. తర్వాత నీట్గా బ్రెస్ట్ కూడా క్లీన్ చేసుకోండి. అర్థమవుతుందా? రోజు స్నానం చేయండి. రోజు స్నానం చేసుకొని బిడ్డకి ఇవ్వడం వల్ల కూడా మనకి ఆ పాల వాసన అనేది రాకుండా బిడ్డని మంచిగా పాలు తీసుకుంటారు. అర్థమవుతుందా? తల్లిపాలు బిడ్డకి ఇవ్వడం వల్ల బిడ్డకి ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి తెలుసా? ఫస్ట్ ప్రెగ్నెన్సీనా? మరి చెప్పండి, ఏమి ప్రయోజనం ఉంటుంది? చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చి వ్యాధి నిరోధక శక్తి, ఈజీగా మనకి డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. అర్థమవుతుందా? తర్వాత మోషన్స్ తక్కువ అవుతాయి. బయట పాలు ఇచ్చి చూడండి, బయట పాలు కానీ ఆవు పాలు కానీ ఇలా ఇవ్వడం వల్ల ఈజీగా మోషన్స్ అనేవి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అంటే తల్లి పాలు అనేవి మనకి ఈ మోషన్స్ ఇలాంటివి రాకుండా చాలా వరకు మనకి కంట్రోల్గా ఉంటుంది. అర్థమవుతుందా? వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు బిడ్డ ఎదుగుదల కూడా బాగుంటుంది, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. అంటే మన ఈ బాగా టచ్ అయ్యి బేబీ ఫీడింగ్ ఇస్తాం కాబట్టి మన అటాచ్మెంట్ కూడా బేబీకి మనకి మంచిగా కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. అర్థమవుతుందా? ఇంకేమున్నాయి? పాలు ఇస్తానే బిడ్డకి వచ్చిన తర్వాతనే బిడ్డకి ఇవ్వాలి. ఎందుకంటే ఒకసారి కురవకపోతే బిడ్డకి దగ్గు, జలుబు, ఆయాసం, రెండు కూడా వచ్చేస్తుంది. అది కన్నా వస్తే కన్నా చాలా వరకు తగ్గదు బిడ్డలు. మీరే హాస్పిటల్ చూసుకుంటా ఉంటుంది, ఇందులో ఖర్చు అవుతుంది. అందుకోసము ఎంతసేపు అయినా 15 నిమిషాలు బయట పెట్టుకొని కింద నుంచి పైకి వచ్చి ఒక బాగా కట్టాలి. రేపు వచ్చిన తర్వాతనే మీరు బిడ్డకి మీ పాలే 6 నెలల వరకు. అలాగే తల్లిపాలు డబ్బు పెట్టి కొనే పని లేదమ్మా. తల్లిపాలు దేవుడిచ్చి వరము అని అంటూ ఉంటారు. ఎందుకంటే తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. వ్యాధుల్ని అరికట్టే శక్తి తల్లిపాలలో ఉంటుంది. తల్లిపాలు తాగించడం వల్ల బాగా జీర్ణశక్తి అవుతుంది బిడ్డకు. అదే పోత పాల వల్ల డైజెషన్ అనేది కాదు బిడ్డకు. మనం తల్లిపాలే ఇవ్వాలి. ఎందుకంటే తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు మనకు చాలా అనుబంధము పెరుగుతుంది. అదే బుడ్డి పాలు ఇవ్వడం వల్ల రోగాలు ఎక్కువ అవుతాయి. బుడ్డి పాలు ఇస్తే వాసన, వాటర్ స్మెల్. తల్లిపాలల్లో చాలా వ్యాధులు అరికట్టే శక్తి తల్లిపాలల్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క తల్లి ఖచ్చితంగా కూడా బిడ్డకు పాలనేది తల్లిపాలే ఇవ్వాలి. క్యాన్సర్ లాంటి వ్యాధులు అరికట్టే శక్తి కూడా యొక్క తల్లి పాలల్లో ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. ఇలాంటి ఇవన్నీ కూడా ఉండాలంటే చాలా మంది అందం పోతుందని బిడ్డకు పాలు ఇవ్వకుండా చేస్తున్నారు. అది చాలా తప్పు. మీరు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల మీ యొక్క అందం ఇంకా పెరుగుతుందే కానీ అందం అయితే తగ్గదు. అది మీ యొక్క అపోహ, మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలని పక్కన పెట్టి ఖచ్చితంగా కూడా మీరందరూ తల్లిపాలు ఇవ్వాలి. ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలి. రోజు స్నానం చేయాలి. రోజు కూడా మన యొక్క రొమ్ముని శుభ్రంగా తుడుచుకోవాలి. అర్థమైతే అందరు బిడ్డకు పాలు ఇచ్చిన వెంటనే భుజం పడి వేసుకొని
ఒక పాల మొక్కలు పండించి వీటిలో తట్టాలి. ఖచ్చితంగా 2 గంటలకు ఒకసారి బిడ్డకు తల్లిపాలు ఇస్తూ ఉండడం వల్ల బిడ్డ పెరుగుదలకు ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఆ అబ్బాయి ఏడుస్తా ఉంటే అమ్మాయి తల్లిపాలు ఇవ్వకుండా నిద్రలో ఉండిపోకూడదు, ఏం కాదని ఉండిపోవద్దని. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ నెల 1వ తేదీ నుంచి కూడా 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవంలో భాగంగా మన మొబైల్పేట అంగన్వాడీ కేంద్రంలో కూడా ఈరోజు వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమంలో భాగంగా మన ఏఎన్ఎంఓ మన ఆశా కార్యకర్తలు మన గ్రామంలో ఉన్నటువంటి తల్లులు అందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మేడం చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ మనము శుభ్రత పాటించాలి, మెయిన్ శుభ్రత పాటించాలి. అర్థమైందా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.